రాష్ట్రంలో యాసంగి రైతు బంధు నిధులు జమ అయోమయంగా మారింది. యాసంగి సాగు తుది దశకు చేరుకుంటున్న పెట్టుబడి సాయం సగం మందికి కూడా అందలేదు. కేవలం 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకే పంట పెట్టుబడి అందటంతో మిగిలిన రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నాటేసి 15 రోజులైనా సాయం అందకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ అయోమయంగా మారింది. ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు నిధులు చెల్లించారో, ఎంతమంది రైతుల ఖాతాల్లో జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు జమైనట్టు తెలిసింది. ఇందులో కూడా ఎకరం భూమి గల కొందరు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. ఈ యాసంగిలో 89 లక్షల మంది రైతులకు 7,600 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం పంపిణీ చేయాల్సి ఉన్నది. ప్రభుత్వం ఇప్పటి వరకు 35 లక్షల మంది రైతులకు సుమారు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే పంపిణీ చేసినట్టు తెలిసింది. ఈ లెక్కన ఇంకా దాదాపు 34 లక్షల మంది యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఇంకా సుమారు 5,600 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి సాగు తుది దశకు చేరుకుంటున్నది. అయినప్పటికీ రైతు బంధు సాయం అందకపోవడంతో రైతులు పెట్టుబడికి డబ్బులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు బంధు నిధుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నాటేసి 15 దినాలైనా రైతు బంధు రాలేదని రైతులు వాపోతున్నారు. పొలానికి ఎరువులు మందులు కొనాలంటే డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని దుకాణం సేటు ఉద్దర ఇస్తలేడంటున్నారు. సొసైటీలో కూడా పైసలు ఇస్తేనే మందు బస్తా ఇస్తుండ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల ఎవరికి చేయి చాపకుండా నాట్లేసినమని ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నదంటున్నారు అన్నదాతలు. రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తుండగా మంత్రులు మాత్రం ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు. రైతు బంధు రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టండంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతుల్లో మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. సమయానికి పెట్టుబడి సాయం అందించకపోగా రైతులపైనే మంత్రులు నోరు పారేసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఊసేలేదు.